దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, దేవా, జీవం కలిగినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి నాయన, మరి ప్రభువా, మరి నాయన ఈ వాక్యాన్ని నీ బిడ్డలకు వివరిస్తుండగా తండ్రి నాయన, ఈ వాక్యము అనేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రభువా, వారి యొక్క హృదయాలలో ప్రభువా మరి నాయన జీవితాలను మార్చడానికి నీ కృప చూపండి అయా. మరి మాట్లాడింది నేనప్పటికీ నాయన, మాట్లాడిపించింది నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ బిడ్డలకి ప్రభువా మీరే నాయన బలపరచండి, స్థిరపరచండి. తోని సహాయం దయచేసి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, మరి బైబిల్ గ్రంథంలో మరి చక్కటి వాక్య ధ్యానాలు దేవుడు మరి మనకు రాయించాడు. పిల్లారా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లారా, మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు చాలా మరి దేవునికి ఇష్టలుగా కనపడుతూ ఉన్నారు. పిల్లారా, మరి అనాది కాల సంకల్పంలో పిల్లారా ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి చాలా మరి ఇష్టమైనటువంటి ప్రజలు. వారిని ఏర్పాటు చేసుకుని వారిని ఎన్నుకుని ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క దేవుని యొక్క విధానంలో మరి చక్కగా వారిని ఒక నడిపించాలనే ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆ ప్రజల మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు పిల్లారా, మరి ఆ ప్రజలు దేవునికి ఏ విధంగా ఎదురు తిరిగారనేటువంటిది బైబిల్లో మరి సమూయేలు గ్రంథంలో తేట తెల్లగా మనకి తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాలు మనం చూసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఆ ప్రజలు వారి ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా తిరిగి లోకాశలతో లేకపోతే లోక తలంపులతో వారి యొక్క జీవిస్తుండగా పిల్లారా, వారు ఇక ఏ విధంగా వారి లోకంలో వారు ఆ యుద్ధ పంక్తుల్లో ఏ విధంగా ఓడిపోయినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది. పిల్లారా, మరి వాక్యం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి చూసుకున్నట్లయితే మరి పిల్లారా, ఇశ్రాయేలులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగాను తీర్చుకొనగా వారు యుద్ధములోని కలిసినప్పుడు ఇశ్రాయేలులు ఫిలిష్తీయులను ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని యొక్క ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఇక్కడ చూసినట్లయితే పిల్లారా, ఇక్కడ మరి ఆ శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేతిలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఓడిపోయారు. కానీ పిల్లారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడము దేవునికి ఇష్టం కాదు. కనుక ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం జరిగిందంటే దేవునికి మాటకు వ్యతిరేకంగా తిరగడం ద్వారా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా వారు ఏ విధంగా ఓడిపోయారనేది ఇక్కడ తేట తెల్లగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లారా, చాలా మంది ఎక్కువ తక్కువ కాకుండా మరి యుద్ధ పంక్తిలో మరి వారు చనిపోయినట్లుగా కనపడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ పిల్లారా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు చనిపోవడం ద్వారా ఓడిపోవడం ద్వారా దేవునికి చాలా బాధ కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆ దినాల్లో చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు పిల్లరా ఎందుకు మేము ఓడిపోతున్నాం, ఎందుకు మేము గెలవలేకపోతున్నామని దేవుని యొక్క ఎదుట పిల్లరా వారి యొక్క జ్ఞాపకం తెచ్చుకుని ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు చాలా కన్నీరు కార్చి మరి సాగుచున్నప్పుడు వారికి ఒక మార్గమున మరి సమూయేలును దేవుడు ఏర్పాటు చేసి ఒక ప్రాంతంలో కూడుకుని మనం ప్రార్థన చేసి శత్రువుల మధ్యన జయించాలనేటువంటిది చక్కటి ఆలోచన కలిగి మరి ఆ దేవుడు వారిని ఆ సమూయేలుని ఆ దినాలలో ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లారా, మరి అదే అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము పిల్లారా చూసినట్లయితే 5వ వచనంలో చక్కటి మాటను తెలియజేస్తుంది. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేసినని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునిరి. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఇక్కడ చూసినట్లయితే మరి అంతకు ముందు వారు మేము పాపాత్ములమని ఒప్పుకోలేదంటారా? ప్రియా దేవుని బిడ్డలారా,
వారు లోకములో అంధకారంలో ఉన్నారు కనుకనే పిల్లారా వారు అది గ్రహించలేకపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక వారు ఆ అంధకారంలో ఉన్నప్పుడు, వారు బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు శత్రువులు చేతిలో, ఫిలిష్తీయులైనటువంటి శత్రువుల చేతిలో ఓడిపోవడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా వారి గ్రహించలేకపోయారు. కనుకనే దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకుని ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం ఇష్టం కాక మరి దేవుడు ఎంతగానో వారిని ఒక చోటకి కూడుకునేటట్లుగా దేవుడు చేశాడు ప్రియా దేవుని బిడ్డలారా. చూడండి వారు ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి మిస్పాలు అంటే ఒక ప్రాంతంలో కూడుకుని ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థన అనగా చాలా బలమైనది. ఉపవాస ప్రార్థన అనగా చాలా మరి సమస్తాన్ని తారుమారులు చేయగలిగినటువంటి ప్రార్థన అది ప్రియా దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా రాజ్యాలు మారిని. ఉపవాస ప్రార్థన ద్వారా మరి సమస్తమును కూడా మరి తారుమారులైనట్లుగా వాక్య లేఖనాల్లో తెలియజేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. వీరందరూ కూడా మరి గుర్తెరిగింది ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆ మిస్పాలో కూడుకుని పిల్లారా అందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఉపవాస ప్రార్థన ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కన్నీరు కాస్తున్నారు. అయా దేవా మేము పాపాత్ములము, మేము నీకు వ్యతిరేకంగా తిరిగిన వారు గనుక మేము ఓడిపోవడానికి కారణమని గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా ఒక చోట కూడుకుని కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రియా దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే ఆ మిస్పాలో కూడుకుని ప్రార్థన చేస్తున్నారో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ విషయము శత్రువులకి, ఫిలిష్తీయులైనటువంటి శత్రువులకి తెలిసింది. వారి పిల్లారా వారు గ్రహించి ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట కూడుకున్నారని వారు దొండెత్తి ప్రియా దేవుని బిడ్డలారా మరి వస్తుండగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా చక్కటి మాటలు బైబిల్లో తెలియజేస్తుంది. పిల్లారా మరి చూసినట్లయితే వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధికి కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకును న్యాయమును తీర్చు వచ్చినని ఇశ్రాయేలుల మిస్పాలోని కూడుకున్నారని ఫిలిష్తీయులను వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులను ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. దేవునికి స్తోత్రం. పిల్లరా ఇక్కడ మరి ఒక ప్రాంతంలో కూడుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ మాట మరి శత్రువులైనటువంటి ఫిలిష్తీయులటువంటి తెలిసినప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి మరి ఒక్కసారే ఒక దిక్కున గుంపు కూడా ఉన్నారు, ఇప్పుడే మనకి అవకాశం ఉందని వారు ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ మిస్పాలో కూడుకుని ప్రార్థన చేస్తున్నారో, ఎప్పుడైతే కన్నీరు కార్చి దేవుని సందులో మొరపెడుతున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంటే ఆ దేవాతి దేవునికి పైన ఆ దేవునికి సన్నిధిని కదిలించింది ప్రియా దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ సింహాసనాన్ని కదిలించిందో పిల్లారా ఆ దేవుడు స్పందించి పిల్లారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుని బిడ్డలైనటువంటి వారికి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సహాయము చేయలేక ఆగలేదు ప్రియా దేవుని బిడ్డలారా. గమనించండి, ఈరోజు మనం ఉపవాసాలు చేస్తున్నామంటే మరి ఉపవాసాలు ఉంటున్నామంటే ప్రియా దేవుని బిడ్డలారా మన ఉపవాస ప్రార్థన మరి కనీసం ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని సన్నిధిని కదిలించే పరిస్థితిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మన ప్రార్థన ఎలా ఉండాలంటే యథార్థంగా నీతిగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలి పిల్లరా. మరి ఇక్కడ చూసినట్లయితే ఉపవాస ప్రార్థన ద్వారా మరి రాజ్యాలే పిల్లరా మరి తారుమారులు అయిపోయినాయి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తుండగా మరి శత్రువులు అనేటువంటి వారు పిల్లరా మరి అక్కడికి మరి కూడుకుని బయలుదేరి వస్తుండగా వారు ప్రార్థన చేస్తున్నారు పిల్లరా. ప్రార్థన చేస్తుండగా దేవుడు చూసి పిల్లరా మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఒక భయంకరమైనటువంటి వారి మీదకి ఆ ఉరుములు ఆ మెరుపులు రాగా ప్రియా దేవుని బిడ్డలారా శత్రువులందరూ కూడా భయపడిపోయి ప్రియా దేవుని బిడ్డలారా వీరు కూడా చాలా సిద్ధపాటులో ఉన్నారు, మనకంట ఎక్కువ సైన్యం ఉందని వారు ప్రియా దేవుని బిడ్డలారా పారిపోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. వారు హతులైనట్లుగా కనపడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చూసుకున్నట్లయితే 8వ వచనంలో మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్దకు మనవ చేసుకునిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి
యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఈ ఇశ్రాయేలు ప్రజల పక్షాన సమూయేలు గారు ఒక యాగాన్ని చేస్తూ ఉన్నారు. పిల్లారా, మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లారా, మరి గొర్రె పిల్లను వధించి దేవునికి ఇష్టమైనటువంటి ఆ నైవేద్యము అర్పించడం ద్వారా, లేకపోతే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ప్రార్థన చేయగా ఉపవాస ప్రార్థన వారు ఏం చేస్తారంటే పిల్లరా, దేవుని యొక్క వారి ప్రార్థన దేవుని సన్నిధిని కదిలించి ఇక్కడ వారికి ఏం జరిగిందంటే వారు జయము పొందినట్లుగా వాక్య లేఖనాల్లో తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనించినప్పుడు మరి ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించగలుగుతున్నాము, మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించగలుగుతున్నాము, మరి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉపవాసం ఉండి దేవునికి యథార్థంగా మరి జీవించగలుగుతున్నాము అనేది ఒక్కసారి పరిశీలించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరి వారు పిల్లారా యుద్ధం చేయలేదు. పిల్లారా, గతంలో వారు సొంత ప్రయత్నాలతో లేకపోతే సొంత ఆలోచనలతో యుద్ధం చేశారు ప్రియులారా. కానీ ఎలాగుందంటే అక్కడ ఓడిపోయినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు కనపడుతుంది. కనుక పిల్లారా, ఇక్కడ వారు ఏ స్థితిలో ఉన్నారు, లేకపోతే దేవునికి మనం ఏమి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్న వారి గుర్తెరిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుడు మరి ఆ వారికి ఇక సహాయం, గొప్ప సహాయం చేసినట్లుగా బైబిల్లో కనపడుతుంది. పిల్లారా, ఇక మిస్పాలో కూడుకున్నప్పుడు వారు ఇక యుద్ధం చేయలేదు. వారు ఏం చేశారంటే ప్రార్థననే యుద్ధము యెహోవాదే అన్నట్లుగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. పిల్లారా, మరి యుద్ధం ఎవరు చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు చేయలేదు, కానీ అక్కడ దేవుడే ఇశ్రాయేలు ప్రజలు పక్షాన యుద్ధం చేసినట్లుగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజుని పిల్లలారా చాలా మంది వారి సొంత ఆలోచనలతో వారి సొంత ప్రయత్నాలతో ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు మరి సఫలం కావట్లేదు. ఎందుకనగా ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళ యొక్క సొంత స్వలాభాలతో వారు యొక్క జీవిస్తున్నారు తప్ప మరి దేవుని మీద ఆధారపడినట్లుగా వారు కనబడట్లేదు. కనుక వారి యొక్క జీవితాల్లో ఏం కనపడుతుందంటే అపజయమే కనబడుతుంది. పిల్లారా, మరి ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఆక ఉపవాస ప్రార్థన చేయగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారి పక్షాన ఏం చేశాడంట, మరి యుద్ధం చేసినట్లుగా అక్కడ బైబిల్లో మనకు కనబడుతుంది. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుని క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము పిల్లారా ప్రతి విషయంలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మీద సరైనటువంటి అవగాహన లేక, దేవుని మీద సరైనటువంటి ప్రార్థన పునాది లేక మరి క్రైస్తవులు అనేటువంటి మనలో కూడా కొంత అవకతవకలు మరి వస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. అసలే మన జీవితం ఎందుకు ఈ విధంగా ఓటమి పాలవుతుందని గ్రహించాలి. పిల్లారు, ఈనాడు క్రైస్తవుడు గ్రహించలేకపోతున్నాడు. అయ్యో, ఈ క్రైస్తవ జీవితంలో మనం సాగుచున్నప్పుడు ఇంత భయంకరమైనటువంటి శ్రమ, వేదన, మరి ఒత్తుల్లోకి ఎందుకు మనం వెళ్ళిపోతున్నామని పిల్లారా వారు గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలుని ఏర్పాటు చేసుకుని వారు మంచి ఒక మరి ప్రాధాన్యతగా మరి సమూయేలుని ఏర్పాటు చేసుకుని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ ప్రాంతంలో ఉపవాస ప్రార్థన చేసినట్లుగా కనపడుతుంది. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా మరి దేవుని సన్నిధిలో మన జీవితం ఏంటో గుర్తెరిగి ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. కనుక పిల్లలు ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు మరి గొప్ప జయము కలిగినట్లుగా కనపడుతుంది. పిల్లారా, మరి ఇంకా కొన్ని వచనములో మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మరి చూసినట్లయితే 10వ అధ్యాయంలో చక్కటి మాటను తెలియజేస్తుంది. ఏమనంటే సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక ఆ సమూయేలు ఆ బలి నర్పించుచుండగా వారు ప్రార్థన చేయుచుండగా ప్రియా దేవుని బిడ్డలారా ఏం చేశారంటే పిల్లరా ఇశ్రాయేలు చేతిలో ఎవరు ఓడిపోయారంటే శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు ఓడిపోయారు. పిల్లారా, ఇక్కడ మొదట 4వ అధ్యాయంలో చూసినట్లయితే పిల్లారా శత్రువులైనటువంటి వారి చేతిలో దేవుని జనాంగం అనేటువంటి వారు ఓడిపోయినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు కనపడుతున్నారు. కానీ పిల్లారా ఇక్కడ ఇప్పుడైతే మేము పాపాత్ములము, అయ్యా మేము చేస్తున్నటువంటిది మేము పాపము అనేటువంటిది వారు గ్రహించారు గనుకనే ఆక దైవజనుడు ఆక ప్రవక్త మాట విన్నారు గనుకనే వారు ఏం ప్రతిఫలం పొందారంటే జయము పొందారు, సంతోషాన్ని పొందారు. వారు ప్రాణాలు రక్షించుకోగలిగినటువంటిగా విధంగా ఇక్కడ వాక్యంలో
కనపడుతుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ దేవుని బిడ్డలారా, మరి గమనించండి, ఇక్కడ దేవుని వాక్యము మనం గ్రహించాలి, దేవుని వాక్యం ప్రకారంగా మనం నడవాలి. దైవజనుడు ఏదైతే చెబుతున్నాడో ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా జయము పొందుకునే వారిగా ఉంటాము పిల్లారా. మరి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి పిల్లారా. బైబిల్ మనకిచ్చినటువంటి గొప్ప పిల్లారా ఒక గ్రంథము పిల్లారా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవలేకపోతున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే పిల్లారా బైబిల్ చదవడానికంటే పిల్లారా లోకాశలు లోక తలంపులు వారి జీవితంలో పెట్టుకుని లోకంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఓటమికి వెళ్ళిపోతున్నారు తప్ప జయము వారిలో లేకపోతుంది ప్రియా దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథం చూసినట్లయితే బైబిల్ మానవుడికి ఇచ్చినటువంటి ఒక మంచి ప్రేమలేఖగా కనపడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఒక మరి చూసినట్లయితే ఒక ప్రేమికురాలు ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రేమికురాలకి చక్కటి ఒక లేఖ రాసినట్లుగా మరి పిల్లరా తనక రక్తం ద్వారా ఆ ప్రేమికురాలకి చక్కగా లెటర్ రాస్తాడు. తనక భావాన్ని లేకపోతే తన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తిత్వం రాస్తూ ఉంటాడు పిల్లరా. ఈ లోకములో మరి అట్లా ఉన్నటువంటి వారు ఆ విధంగా రాస్తే మన తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రియా దేవుని బిడ్డలారా చక్కటి ప్రేమలాక రాశాడు. అదే ప్రేమలాక ఈ రోజున మన మధ్యన ఉన్నది బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథంలో పిల్లారా మరి ఏది కూడా దాచుకోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. చివరికి లోకములో ఉన్నటువంటి మనుషులు ప్రియా దేవుని బిడ్డలారా లోకంలో ఉన్నటువంటి ప్రేమికులు కొంత దాచి కొంత చెప్పొచ్చు కానీ ప్రియా దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు నన్ను కూడా ప్రేమించి ప్రియా దేవుని బిడ్డలారా పరలోక రహస్యాలు కూడా పిల్లారా బైబిల్లో పొందుపరిచాడు ప్రియా దేవుని బిడ్డలారా. పరలోకములో మరి ఆ మహిమ పట్టణంలో మరి మనం చనిపోయిన తర్వాత తిరిగి ఆయనతో లేచి వెళ్ళినప్పుడు పిల్లారా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా ఈ బైబిల్ అనేటువంటి ప్రేమ లెక్కలో మనకి పొందుపరిచి ఉన్నాడు పిల్లల దేవుని బిడ్డలారా. గమనించండి, ఈ బైబిల్ గ్రంథము మనం ప్రతి దినము ధ్యానించేవారిగా ప్రతి దినము చదివేవారిగా ఉండాలి పిల్లారా. గమనించండి, అట్లా ఉన్నప్పుడు మన జీవితంలో మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది విధానాన్ని మనం గ్రహించగలం పిల్లారా. మరి ఇక్కడ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని చేత ఏర్పరిచినటువంటి ప్రజలు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం గ్రహించారంటే మేము చేస్తున్నది తప్పు, మమ్మల్ని ఇశ్రాయేలు జనంగానే ఏర్పరచుకున్నాడు కనుక మేము చేస్తున్నది తప్పని గుర్తెరిగి ప్రియా దేవుని బిడ్డలారా ఒక సన్నిధిలో లేకపోతే ఒక చోట కూడుకుని ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన ద్వారా కన్నీరు కార్చం ద్వారా వారు ఏం చేస్తారంటే వారి బట్టలకు లేకపోతే వారి ఉన్నటువంటి ప్రాంతానికి మరి అభ్యంతరం కలగకుండా చక్కగా ఒక ప్రాంతంలో ప్రార్థన చేస్తుండగా పిల్లరా యుద్ధము ఆయనే చేశాడు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి బైబిల్లో మరి చూసినట్లయితే అనేకమైనటువంటి సంఘటనలు మనకు కనబడుతున్నాయి. ఉపవాస ప్రార్థన అంటే చాలా విలువైంది ప్రియా దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థన ద్వారా అన్న చక్కటి కుమారుని దేవుడు కలిగి చేసినట్లుగా ప్రార్థన చేసింది, పట్టుదల కలిగి ప్రార్థన చేసింది. అట్లా ఉపవాస ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం ప్రియా దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థన ద్వారా చూసినట్లయితే నినివే పట్టణ ప్రజలు వారి జీవితాన్ని మార్చుకోవడం ద్వారా వారందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చడం ద్వారా ఆ నినివే పట్టణ ప్రజలందరినీ దేవుడు కాపాడినట్లుగా కనపడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాము, మరి ఏ విధంగా మనము దేవుని పట్ల వ్యవహరిస్తున్నాము ఈ రోజుని తెలుసుకోలేకపోతున్నాము. గమనించండి పిల్లారా, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా, లేకపోతే దైవజనుడు మాట అంటున్నామా, లేకపోతే బైబిల్ చదవగలుగుతున్నామా? ఒక్కసారి మనం గమనించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లారా మరి బైబిల్లో అనేకమైనటువంటి మాటలు దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పిల్లారా మరి దేవుని వాక్యంలో చక్కటి మాటలు కూడా మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి లూకా రాసిన సువార్త పిల్లల మరి 18వ అధ్యాయము 35వ వచనములో ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తి ఎవరంటే గుడ్డివాడు ప్రియా దేవుని బిడ్డలారా. గుడ్డివాడు అంధకారంలో ఉన్నాడు పిల్లారా. ఆ గుడ్డివాడు పిల్లారా మరి చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు రాబోతాడా, నా కళ్ళుని బాగు చేయబోతాడా అనేటువంటిది ఒక నిరీక్షణ కలిగి మరి అక్కడ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి చూసినట్లయితే దేవుడు పిల్లారా మన మనసులో ఏదుందో మన ఆలోచనలో ఏమున్నదో
గమనించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి సమస్తమును కూడా ఆయన గుర్తెరిగే దేవుడు పిల్లారా. ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి లోక రాసిన సువార్త 18:35 ఒక గుడ్డివాడు ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎక్కడో ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో ఉండి యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రాంతానికి రాబోతాడా, ఈ గ్రామానికి రాబోతాడా, ఈ గ్రామానికి వచ్చి నా కళ్ళును బాగు చేస్తాడని ఒక నిరీక్షణ కలిగి మరి జీవించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, నీ మనసులో ఏదుందో, నీ యొక్క జీవితంలో ఏదుందో ప్రియా దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ బిడ్డలు చూడకపోవచ్చు, చూచినటువంటి దేవుడు సాక్షాత్తు ఆయనే మహాదేవుడు పిల్లారా, పరలోకం నుంచి చూడగలిగినటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క మరి చూసినట్లయితే యవనస్తుడు చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి 35వ అధ్యాయంలో ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష మరుగుకొనుచున్నప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసాను. ఊరకుండమని ముందర నడుచుచున్న వారందరూ వానిని గద్దించిరి, గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఈ గుడ్డివాడిని కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అణిచివేయాలని చూశారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఆ గుడ్డివాడు అక్కడ అలాగే ఉండిపోలేదు, కానీ మరి ఎక్కువగా అని ఆశతో మరి బిగ్గరగా కేకలు వేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా అరిచాడు, హృదయపూర్వకంగా దేవుని వేడుకున్నాడు. కనుక ఆ యొక్క వేసినటువంటి కేక, లేకపోతే ఆ యొక్క అరిచినటువంటి ఆ అరుపు పిల్లారా దేవుడు ఖచ్చితంగా విన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విని పిల్లారా చూసినట్లయితే పిల్లారా అక్కడ ఏమంటున్నాడంటే, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకును తీసుకుని రమ్మనిను. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఇక్కడ ఈ గుడ్డివాడు వేసినటువంటి కేకకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రజలు వినకపోయినప్పటికీ అక్కడ చూసినట్లయితే దేవుడు విని అతనికి ఏం చేశాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యేసుక్రీస్తు ప్రభు నిలిచిపోయాడంట. ఈ రోజుని పిల్లారా, మరి మనం దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుడు మన ప్రార్థన ఆలకించగలుగుతున్నాడా? కనుక ఈ గుడ్డివాడు చూసినట్లయితే పిల్లారా కేకకు యేసుక్రీస్తు ప్రభు నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. పిల్లారా, మరి చూసినట్లయితే నిలిచిపోయిన తర్వాత మరి చూసినట్లయితే మరి అక్కడ యేసు ప్రభు అడుగుతున్నాడు ఏమనంటే, మరి చూసినట్లయితే మరి యొక్క 41వ అధ్యాయము లోక రాసినటువంటి సువార్త 18:41 ఏమన్నంటే, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసిరి. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూసినట్లయితే ఆ యొక్క గుడ్డివాడు వేసినటువంటి కేకకు యేసుక్రీస్తు ప్రభు నిలిసిపోయినట్లుగా కనపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలాగుంది ఈ రోజున? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం గమనించినప్పుడు మనం చేసినటువంటి ప్రార్థనకు దేవుని నుండి మనకి ఏం కావాలంటే సమాధానం కావాలి. దేవునికి స్తోత్రం. అట్లాంటి సమాధానం మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప మేలులు కలుగుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మరి చూసినట్లయితే మనం చేసినటువంటి ప్రార్థన రూపంలో కానీ, లేకపోతే మనం చేసినటువంటి ఉపవాస విధానాన్ని కానీ దేవునికి ఇష్టడిగా జీవించేవారిగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ముందుగా మనం చూసినప్పుడు దేవుని ఒక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. వారు తెలుసుకున్నది ఏంటంటే, మేము పాపాత్ములము. ఈ రోజున పిల్లారా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, మేము పాపాత్ములను ఒప్పుకోవట్లేదు పిల్లారా. ఏం చేస్తున్నారంటే కప్పుకునే వారిగా ఉన్నారు. పిల్లారా, కప్పుకునే వారిగా ఉంటే నీ జీవితం, ఎవరి జీవితం బాగుపడదు. కానీ పిల్లారా దానిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. పిల్లారా దావీదు పిల్లారా పాపం చేశాడు, కానీ దానిని పిల్లారా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పగానే మరి ఏం చేశాడంటే తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. దేవుడి దగ్గర కన్నీరు కార్చాడు. పిల్లారా 51వ కీర్తనలో పిల్లారా చక్కటి మాటలు ఉన్నాయి. పిల్లారా కనుకనే ఆ పశ్చాత్తాప ప్రార్థన బట్టి పిల్లారా దేవుడు ఆయనను క్షమించగలిగాడు. ఈ రోజుని పిల్లారా క్రైస్తవ బిడ్డలంటే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉండాలి. అసలు మన జీవితం ఏంటి, మనం ఎందుకు పుట్టామని తెలుసుకుని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు సాక్షాత్తు దేవుడు
ఖచ్చితంగా క్షమించగలుగుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. సిలువలో ఆయన ఒకే మాట చెప్పాడు. ఆయనని ఎంతో హింసించి ఎంతో మరి వారిని మరి గాయపరిచి చివరికి బలంతో పొడిచిన ఆయన ఏమంటున్నాడంటే పిల్లరా, మరి ఏమంటున్నాడంటే అక్కడ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని. ఎంత చక్కటి మాట పిల్లారా. కనుక పిల్లారా, నిన్ను ఆయన క్షమించాలని ఆశపడుతున్నాడు. మరి ఈ సమయంలో మరి ఆ దేవాతి దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మేము పాపాత్ములు అని ఒప్పుకున్నట్లుగా, లేకపోతే ఈ గుడ్డువాడు హృదయపూర్వకంగా వేసినటువంటి కేక, లేకపోతే ఈ గుడ్డుతనం పోవాలని ఆశ కలిగి ఉన్నాడు గనుకనే తన గుడ్డుతనం పోయింది, తన జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల్లో కూడా వారి జీవితాలు బాగుపడ్డాయి. వారి ప్రాణాలతో రక్షించబడ్డారు. దేవునికి కృతజ్ఞులై జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే మన జీవితంలో పిల్లారా మనకి దేవునికి విరోధమైనటువంటి క్రియలు మనలో ఏమైనా ఉన్నాయా ఒక్కసారి తెలుసుకుని పిల్లారా అది ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించగలిగినటువంటి దేవుడని పిల్లారా మన బైబిల్లో లేఖనాల్లో తెలియజేస్తుంది. పిల్లారా మానవుడు దేవునికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక పిల్లారా మానవుడు కోసము దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి దరిద్రత అనుభవించడానికి నీ కోసము నా కోసం ఆయన దిగి వచ్చేస్తాడు పరలోకం నుండి. పిల్లారా ఎంత త్యాగం ప్రియా దేవుని బిడ్డలారా. అట్లాంటి దేవుని మనం ఎందుకు మరి విడిచిపెట్టుకున్నాం? అట్లాంటి దేవుని మనం ఎందుకు జార విడిచిపెట్టుకున్నాం? గ్రహించాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు గ్రహించారు కనుకనే వారు ప్రాణాలతో ఆ శత్రువుల చేతిలో నుండి రక్షించుకోగలిగారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడు కూడా మరి తన గుడ్డితనమును పోగొట్టుకుని దేవుని ఆనందించే వాడిగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా గమనించినట్లయితే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉపవాస కన్నీటి ప్రార్థన ద్వారా మనం జీవించాలని మరి తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక మనము కూడా యథార్థంగా జీవించి దేవుని సందులో ఒక నిందారహితుడిగా మరి యథార్థంగా మన జీవితం దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉన్నదా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకుని, ఒకవేళ లేకపోతే మన జీవితాన్ని సరి చేసుకుని యథార్థంగా నీతిగా నడిచి ఆ దేవుని కృపలో సాగిదాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మరింతవరకు దేవుని వాక్యం విన్నారు గనుక మరి మన జీవితాల్లో మేలు కలిగినట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నా జీవం కలిగినటువంటి మా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా. మరి విన్న వాక్యాన్ని తండ్రి మీ బిడ్డల హృదయాల్లో తండ్రి నా నాటింపదాయిచ్చేయండి తండ్రి. స్తోత్రం నాయన. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఓడిపోయారో ఆ విధంగా మరి తెలుసుకున్నట్లుగా వారి జీవితం మేము పాపోత్ములమని తెలుసుకున్నారు తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి గుడ్డివాడు కూడా మరి దేవుని సన్నిధిలో నాకు గుడ్డితనం పోవాలని బిగ్గరగా అరిచాడు ప్రభా. ఆ విధంగానే మేము కూడా నీ సన్నిధిలో నన్ను బిగ్గరగా కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మా జీవితాలు కూడా మరి సరి చేసుకునేటట్లుగా సహాయం దాయిచేయండి. అయా నీకే వందనాలు. తోనటి సహాయం దాయిచ్చిన ఎంతమంది అయితే ఈ యొక్క నాయన పరిచర్య ద్వారా ఈ టీవీ ద్వారా వింటున్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు తోనటి సహాయం దాయిచేయండి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి ఈ యొక్క పరిచర్య ద్వారా మీకు మరి కలిగినటువంటి గొప్ప మేలులను బట్టి, మరి మీకు మీ యొక్క కుటుంబంలో జరిగినటువంటి విషయాలను బట్టి, అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మీ యొక్క మరి ప్రార్థన అవసరతలు మా యొక్క తెలియజేయవలసినటువంటి చిరునామా బ్రదర్ మరి ఎస్వి సురేష్, కవిటం, ఉత్తరపేట, పోడూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ నంబరు 534338. సెల్ నంబరు 8885404266. ప్రభునామమున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాం. మా కోసం మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేస్తారని మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. ప్రజల మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రజల ప్రభునందు ప్రిల్లారా, మరి విన్న వాక్యాన్ని బట్టి మీ జీవితాల్లో మరి చక్కగా మేలులు జరిగాయని మరి మీరు మా మరి ప్రార్థన అవసరతల కోసము మా అడ్రస్ మీకు తెలియజేస్తున్నాము.